మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. పచ్చిరొట్ట విత్తనాల దగ్గర నుంచి గతంలో బాకీ ఉన్నటువంటి అన్ని పేమెంట్స్ రిలీజ్ చేసుకుంటూనే పెద్ద ఎత్తున రైతాంగానికి విత్తనాలన్నీ వచ్చేటట్టుగా పత్తి కావచ్చు, వరి కావచ్చు, అదేవిధంగా అన్ని రకాలటువంటి విత్తనాలు లోటు లేకుండా సరఫరా చేశారు. అదేవిధంగా ఎరువులను కూడా ఏ రోజుకు ఆ రోజు మానిటరింగ్ చేసి కేంద్ర ప్రభుత్వం కొంత అనాసక్తిగా ఉన్నా రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు ఈ రోజుకైతే సరిపోను ఎరువులు ఉన్నాయి, కానీ భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం ఒకేసారి వర్షాలు పడటం మూలన పంటలన్నీ వేసుకున్నారు. కాబట్టి ఈరోజు కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎరువులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పంపించమని చెప్పి ఈ రోజుకి యూరియా కొంత పంపించాల్సినటువంటి అవసరం ఉంది, డిఏపి కూడా కొంత రావాల్సినటువంటి అవసరం ఉంది. గత నెల 2 నెలల్లో కూడా అనుకున్నంత పంపించలేదు. కాబట్టి దయచేసి ఈరోజు కూడా మళ్ళీ పోయిన నెల మంత్రి గారికి లేఖ ద్వారా తెలియపరిచాం, పంపిస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువులు రాలేదు. అయినా సరే ముందు జాగ్రత్తగా ఈ రోజుకి ఈ నెల వరకు మా దగ్గర స్టాక్స్ ఉన్నా భవిష్యత్తులో ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే తెలంగాణ కావాల్సినటువంటి డిమాండ్ తగ్గ ఎరువుల్ని వెంటనే పంపించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. రెండోది వచ్చి రుణమాఫీ మీద కొద్దిమంది రాజకీయ పార్టీలు కావచ్చు, లేదు రైతాంగం మీద ఎక్కువ అభిమానం ఉన్నటువంటి పెద్దలు కూడా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా పత్రికల్లో కొన్ని కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు వాస్తవం కాదు అని చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో కేవలం కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి రుణమాఫీ తప్ప ప్రత్యేకంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రుణమాఫీ చేయలేవు. అయితే 2014-15లో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 చేస్తామని చెప్పారు. కానీ 18 వరకు కూడా కేవలం 4 విడతలుగా మొదటి సంవత్సరం 25,000, రెండో సంవత్సరం 25,000, మూడో సంవత్సరం 25,000, నాలుగో సంవత్సరం 25,000 చేశారు. అది రైతుకి ఎటు ఉపయోగపడలేదని, దానివల్ల కేవలం వడ్డీలకే ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్ము సరిపోలేదు, కాబట్టి రుణమాఫీ సక్రమంగా జరగలేదు అనేటటువంటి భావన రైతాంగంలో ఉంది. మళ్ళీ 18 ఎన్నికల్లో కూడా ఆ రాజు పార్టీ ఆ ప్రభుత్వం మళ్ళీ ₹1,00,000 మేము మాఫీ చేస్తామని చెప్పారు. 18లో వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ 19 చేయలేదు, 20 చేయలేదు, 21లో కూడా చేయలేదు. 22లో కూడా ఎన్నికల ముందు ₹1,00,000కి సంబంధించి ఓఆర్ఆర్ని అది ప్లెడ్జ్గా పెట్టి, లేకపోతే కొన్ని సంవత్సరాలకి తెగనమ్మి, అది బంగారు బాతు, ప్రతి సంవత్సరం ఇన్కమ్ వస్తుంది అది ఓఆర్ఆర్. అటువంటి దాన్ని ఒకేసారి కోసుకు తిని అందుట్లో కూడా కేవలం 7,000 కోట్లకే దాన్ని బేరం పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు ₹1,00,000 రుణమాఫీకి అని చెప్పి జమ చేశారు. చేస్తే అందుట్లో మళ్ళీ 1,400 కోట్లు ఖాతాలు వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా లేవు, టెక్నికల్గా ఇబ్బంది ఉందని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ వచ్చినాయి. మిగతాటిని రుణమాఫీయే చేయలేదు. అది గత ప్రభుత్వం యొక్క పద్ధతి. కేంద్ర ప్రభుత్వం కూడా ఏనాడు కూడా రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది రైతులు కొన్ని నెలలుగా ఆ చట్టాలను రద్దు చేయమని చెప్పి కోరినప్పటికీ
అనేక నెలలు రైతులు ఆకలి మంటలతో చనిపోయేదాకా ఉద్యమం చేసినటువంటి రైతులు మరణించేదాకా చూస్తూ కూర్చున్నటువంటి ప్రభుత్వం ఈనాడు రుణమాఫీని ప్రశ్నించడం కానీ లేకపోతే అనుమానించడం కానీ లేకపోతే అసత్యం ఆరోపణలు చేయటం కానీ ఆ రెండు ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకి మంచిది కాదు అని చెప్పి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో గౌరవ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మొదటి పంట కాలానికే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా, ఏ ప్రభుత్వం తలపెట్టనటువంటి విధంగా ఒక సాహసోపేతమైనటువంటి కార్యానికి కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి అభూత కల్పనలతోటి కాలం గడిపినటువంటి విధానానికి భిన్నంగా అన్నమాటని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ 2 లక్షల రుణమాఫాన్ని నెత్తికెత్తుకున్నాం. దానికి ఇబ్బందులున్నా మిగతా సెక్టార్స్లో సెట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు 2 విడతలుగా రిలీజ్ చేసాం. 3వ విడత కూడా ఈ నెలలో చేయదలుచుకున్నామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. 2 లక్షల వరకు ఈ నెలలో పూర్తి చేసి అన్నమాట ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవటం కోసం ఈ ప్రక్రియను హర్షించాల్సింది పోయి సమర్థించాల్సింది పెద్దలు కూడా రాజకీయ